మా ప్రతినిధి రవితో మంత్రి వాకిటి శ్రీహరి రెడీగా ఉన్నారు. ఆయన రెస్పాన్స్ తీసుకుందాం. రవి, చక్రి, మనం చూసాం నవీన్ యాదవ్ ప్రచారంలో కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఓటర్ను చేరువయ్యారు మంత్రి వాకిటి శ్రీహరి కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ ఈ రోజు వచ్చినటువంటి విజయాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ప్రచారంలో పోయినప్పుడు వాళ్ళు పడ్డ బాధలు చూసి వాళ్ళ బాధలు విన్నప్పుడు మేము హామీ ఇస్తా ఉన్నామమ్మా, ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి కొన్ని నెరవేర్చాం, మిగతా నెరవేర్చామని చెప్పినప్పుడు వాళ్ళ ముఖాల్లో మా మీద ఉన్న నమ్మకం కనిపించింది. ఈరోజు ఓటు రూపకంగా డబ్బులో పడింది. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. ఈ విజయం రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు, అదే మాదిరిగా ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఖచ్చితంగా అన్నిట్లో వాటా కావాలనేటువంటి కోరుకున్న రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాలకు, ఆయన బీసీకి టికెట్ ఇచ్చినందుకు బీసీలకు 42% నిజమే అనేది మరొకసారి రుజువైంది. జూబ్లీహిల్స్ ప్రజల విజయంగా భావిస్తా ఉన్నా. కంపల్సరీ ఒక అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని కాంక్షించినటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు మీకు ధన్యవాదాలు. మీరు మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ వమ్ము కానీయం. ఏ అంశాల మీదైతే మాకు చెప్పారో ఆ అంశాలని పూర్తి స్థాయిలో 100% నెరవేరుస్తాం. నేను వెంగళరావు నగర్ లో 58 బూతుల్లో ఇన్ఛార్జిగా ఉన్నా. దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా ఒక్కొక్కటిగా నవీన్ గారి ద్వారా ముందుపెట్టి నవీన్ గారి ద్వారా చేయించేటువంటి బాధ్యత తీసుకుంటాం. ప్రజలు విశ్వసనీయత ఒకసారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వచ్చింది, పార్లమెంట్ లో వచ్చింది, ఇప్పుడు బై ఎలక్షన్స్ లో అది కంటోన్మెంట్ కావచ్చు, జూబ్లీ కావచ్చు, ఒక నమ్మకాన్ని ప్రజలు మా మీద పెట్టారు. కాబట్టి మా బాధ్యత ఇంకా పెరిగింది. మేము ఇంకా ప్రజలకు ఏం చేయాలని తపనతో ముందుకు పోయే పరిస్థితి. ఖచ్చితంగా జూబ్లీ ప్రజలు మీరు చూపించిన బాట రాబోయే రోజుల్లో అది ఏ ఎలక్షన్స్ అన్నా కావచ్చు, ఓ నమ్మకంతో ఓటేసి డెవలప్మెంట్ కోరుకునే ప్రతి ఓటర్ మహాశయానికి అంతా కూడా మీరు బాట వేశారు, దారి చూపించారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పార్టీని బలోపేతం చేయడం ఒకటే కాకుండా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజా సంక్షేమ పరమావధిగా భావించి ప్రజల కోసం అహర్నిశలు పనిచేసేందుకు ఇంకా 2 గంటల లెక్క పనిచేయండి బలాన్ని ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు. మీకు ఖచ్చితంగా మీ ఇచ్చిన మాట ప్రకారంగా మీ వెంబడి కంపల్సరీ మీ వెంటనే ఉంటామని తెలియజేస్తా ఉన్నా. సార్, మీ పార్టీ నమ్మకంపై మీరు అంటున్నారు, మీ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారంటున్నారు. కానీ బీఆర్ఎస్ చూస్తే ప్రచారంలో మొత్తం ఈ 2 ఏళ్లలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పి ప్రతిదీ డిస్ప్లే చేస్తూ ప్రచారానికి వెళ్లినటువంటి పరిస్థితి. వాళ్ళు డిస్ప్లే చేసినా ఏం చేసినా 9-10 ఏళ్లు వాళ్ళ మాటల్ని నమ్మారు. ప్రజలు విశ్వసనీయత కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ నీళ్లు నిధులు నియామకాల మీద తెచ్చినటువంటి పరిస్థితి. ఆ నీళ్లు బాయ్, కాళేశ్వరం కుంటుపడిపోయాయి. ఈ రోజు 1,00,000 కోట్లు ప్రతి ఒక్కరి అప్పైపోయాయి. ఆ తర్వాత ఉద్యోగాలు లేకపోయాయి. ప్రతిదీ కూడా ఉద్యోగం నోటిఫై చేయాలి, కోర్టుకు వాళ్ళు పంపించి దాన్ని ఆపేసేయాలి. అట్లా చేయలే. మేము 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచాం, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం, ఖచ్చితంగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేశాం. ప్రతి ఒక్కరి డబ్బులు మేమే కడతా ఉన్నాం. ఇదొక్కటే కాకుండా బస్సులో ఫ్రీ నడిపిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో పడినటువంటి వరి ధాన్యాన్ని ఖచ్చితంగా దాన్ని కన్వర్ట్ చేసి బియ్యంగా మార్చి బయటికి పంపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరూ కూడా రంజాన్ బక్రీద్కో, దసరా దీపావళికో, లేకపోతే క్రిస్మస్ కో పండగలకు మాత్రమే తింటున్న సోనమసూరి బియ్యాన్ని ప్రతి పేదోడు ప్రతి ఇంట్లో ప్రతి పూట కూడా తినే విధంగా ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. సంక్షేమం అంటే కాంగ్రెస్. కాబట్టి ప్రజలు విశ్వాసం మా మీద పెట్టారు. ఆ విశ్వసనీయతను ఎక్కడ కూడా వమ్ము చేయం. పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంబడి ఉంటది. బీద బడుగు బలహీన వర్గాలు, తాడిత బీద ప్రజలు, అగ్రవర్ణాల పేదల వెంబడి కాంగ్రెస్ పార్టీ వెంబడి గతంలో ఉండింది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ ఎజెండాలో పేదోని గురించి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పేదోడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు, ఉంటాడు, ఉన్నందుకు మేమంతా ఉన్నాం. థ్యాంక్ యూ. సార్, అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ప్రకటించినప్పుడు రౌడీకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దేవా చేశారు. ఈవెన్ పోలింగ్ రోజు చూస్తే లాస్ట్ 1 అవర్ లో కూడా రిగ్గింగ్ కి పాల్పడ్డారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు అని చెప్పారు. మరి ఇప్పుడు ఓటమి పైన కూడా ఏదో ఒక కామెంట్ చేసే అవకాశం ఉంది. వీటిని ఎలా చూస్తుంది? వాళ్ళు కామెంట్ చేయడానికే ఉన్నారు, మేము పని చేయనుకున్నాం. రౌడీకి ఇచ్చారు, లేడీకి అన్నారు, ప్రజలు నమ్మలే. అది పక్క పెట్టండి. ఖచ్చితంగా రిగ్గింగ్ అన్నారు. ఒకసారి ఎలక్షన్ ఇంతమంది ఎన్టీవీ ఉండగా, మిగతా టీవీలు ఉండగా ఈ హైదరాబాద్ నడిబొడ్డులో రిగ్గింగ్ పాల్పడ్డాము అని మీరు అనుకుంటే ఒకవేళ ఒకసారి మీరు ఆలోచన చేయాలి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అంటారు కదా, ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో ఎంత ఓటింగ్ ప్యాటర్న్ పెరిగింది ఒకసారి చూసుకోండి. ఇంత పచ్చి అబద్దాలు మాట్లాడి కూడా ఇంకా మేము ప్రజలలో ఈ అబద్దాలు నిజం చేపించుకుంటామంటే ఆ రోజులు పోయినాయి.
విశ్వసించే సమయంలో విశ్వసించారు. ఇప్పుడు మిమ్మల్ని మరుగున పడ్డారు. 2023 డిసెంబర్లో మిమ్మల్ని వద్దనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. ఆ తర్వాత పార్లమెంట్ లో మిమ్మల్ని మొత్తానికి వద్దనుకున్నారు, డిపాజిట్ ఇవ్వాలి. ఆ తర్వాత కంటోన్మెంట్ లో అసలు మీకు ఊసే లేదు. ఇప్పుడైతే మీకు డిపాజిట్ మీ దగ్గర దిగులు దరిదాపులు కూడా లేరు. ఇంకా మీరు మాట్లాడి ఇంకా అది చేస్తాం ఇది చేస్తామంటే ఉన్నప్పుడు చేయనోడు లేనప్పుడు ఏం చేస్తాడండి? అవన్నీ కూడా ప్రజలు విశ్వసించరు. ఈరోజు మా మీద పెట్టిన నమ్మకాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటాం. అదే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇందాక మీరు అన్నారు ఈ విజయం మా పైన బాధ్యత పెంచింది అని. సో జూబ్లీహిల్స్ విజయం తర్వాత కూడా కాంగ్రెస్ ఇంకా కాస్త నేర్చుకోవాల్సి ఉంది, లేకపోతే ఈ విజయం నుంచి ఇంకేదైనా సంకేతాలు ఇవ్వబోతున్నారా? ఎస్, విజయంకి సంకేతాలు ఇవ్వబోతా ఉన్నాం. ఏం నేర్చుకుంటున్నాం? ఇవి ఏవైతే 6 గ్యారెంటీలు అన్నామో, ఏవి 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా అవసరాలు ఉన్నాయి, ఇంకా అవసరాలు తీర్చాలా అని కనిపెట్టాలా. 6 గ్యారెంటీలో సన్నబియ్యం ఇస్తామని ఎక్కడ అనలేదే, కానీ ఇచ్చాం. అటువంటివి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది పార్టీకి. ఇంకా ప్రజలు బీదోళ్లు బాధపడుతున్న సందర్భాలను ఇంకా గ్రహించాలి, గుర్తించాల్సింది ఇంకా ఉంది. స్లమ్ ఏరియాలు తిరగాల్సింది ఉంది. స్లమ్ ఏరియాలు కావాల్సిన అవసరాన్ని తీర్చాల్సింది ఇంకా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక అవసరం ఉంది. ఆ అవసరం తీర్చే బాధ్యత ఇంకా పెంచి ఇంకా ఈ బాధ్యతను పరిపూర్ణంగా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటాం, ముందుకు పోతాం. రేవంత్ రెడ్డి గారి మీద మరొకసారి విశ్వాసం పెరిగింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నచ్చింది కాబట్టి బై ఎలక్షన్స్ లో మళ్ళీ తీర్పిచ్చారు. ఆ పరిపాలన ఇంకా రాష్ట్రమంతా ఇంకా పెద్ద ఎత్తున ఆ పరిపాలన సాగించి పేద బీద బడుగు బలిన వర్గాలు ఎంబడి, అగ్రవర్ణాలను పేదోళ్ళు ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఉండింది, ఉంటది, రేపు కూడా ఉంటదని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఈ రోజు జూబ్లీహిల్స్ ఓటర్లు తమకు పట్టం కట్టారని చెప్తున్నారు. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలే కాకుండా అందులో లేనటువంటి మరికొన్ని పథకాలను కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు అంటే రాష్ట్రం అంతా తమ వైపు ఉన్నారని చెప్తున్నారు మంత్రి వాకిటి శ్రీహరి. చక్రి.